స్తోత్రం వినరా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి యొక్క 365వ రోజు ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యముగా దేవుడు ఇవన్నీ కూడా షార్ట్ మెసేజ్ల ద్వారా నడిపించున్నాడు. ఈ షార్ట్ మెసేజ్ల ద్వారా అనేక మంది బిడ్డలు ఆశీర్వాదము పొంది వారు మనకి ఎన్నో మెసేజ్లు కూడా పంపించడం జరిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ విషయంలో మీరందరూ కూడా మరి చిన్న వీడియో క్లిప్ సిద్ధపరిచి అది మేము ముందర పెట్టడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మీరు అందరూ కూడా దయచేసి దాన్ని వీక్షించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందిస్తున్న అయ్యగారులకు నా హృదయపూర్వక వందనములు. దానివల్ల నేను నా కుటుంబము ఎంతగానో ఆశీర్వదించి జీవించబడుతున్నాను. ఆల్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు పిల్లరా, మరి షార్ట్ మెసేజ్
ఇప్పటికి 365 రోజులు సంవత్సర కాలము పూర్తయిన సందర్భముగా ప్రభునామానికి మహిమ కలుగున గాక. ప్రభునందు ప్రియులారా, లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒకటి, మొట్టమొదటిగా ఏమిటంటే, వివాహ సమయంలో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి కుడి ప్రక్కన ఉండాలా, ఎడమ ప్రక్కన కూర్చోవాలా? ఇది ఒక విషయం. చాలా పెళ్లికి మనం చూస్తూ ఉంటాము. మరి కొన్ని వివాహాల్లో పెండ్లి కుమారునికి కుడి ప్రక్కన అంటగా ఎడమ ప్రక్కన కూర్చోబెడుతూ ఉంటారు. పెండ్లి కుమారుడు కుడి ప్రక్కన ఉంటూ ఉంటాడు. అది మరి వాక్యానుసారమా కాదా అనే విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో మనము లేఖనం మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటంటే, ఇది అంతా కూడా ఈ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శేషుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసుకి స్తోత్రం. కనుక యేసు ప్రభు వారు పరలోకపు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా మనం చూస్తాం. అలాగే 13వ వచనములను కూడా ఆయన అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, నేను నీ శత్రువులు నీ పాదముల పీఠము ఆ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. దేవునికి స్తోత్రం. మరి ఏమిటంటే పిల్లరా, యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు పెండ్లి కుమార్తె ఎక్కడ ఉంటుంది? పెండ్లి కుమార్తె ఎక్కడ ఉండాలా? తండ్రి కుడి పార్శ్వమున యేసుప్రభు ఉంటే యేసుప్రభు కుడి పార్శ్వమున పెండ్లి కుమార్తె ఉండాలా? కానీ అన్యుల్లాగే మనం ఏం చేస్తామంటే, ఆ పెండ్లి కుమారుని నత్యము కుడి ప్రక్కనము, ఆ పెండ్లి కుమార్తెను వచ్చేమో ఎడం ప్రక్కన పెడుతూ ఉంటారు. ఇది వాక్యానుసారము కాదు. ఒక వివాహ విషయంలో కూడా ఒక ఆయన అలాగే మరి దాన్ని ఇదే విషయాన్ని చెప్పి మరి సరిచేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్న మనుషులు ఆ పెండ్లి కుమార్తె తాలూకా వాళ్ళు పెండ్లి కుమారుడు తాలూకా వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల సంఘ పాస్టర్ గారు ఏం చెప్తారంటే ఏమి చెప్పలేక సరేనా ఏదోలాగా కూర్చోబెట్టి ఒక కార్యక్రమం ముగిస్తే సరిపోతుందని అలా జరిపించేస్తూ ఉండేవారు కూడా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మనమే సరి చేయకపోతే ఇంకెవరు సరి చేస్తారు? కనుక మరి లేఖనం కూడా సెలవిస్తున్నది. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనము మనం ధ్యానం చేసుకుంటే, నీ దైవందున స్త్రీల్లో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఒఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది అంటారు. ఎక్కడ నిలుచుచున్నది? కుడిపార్శ్వమున నిలుచుచున్నది. అనగా యేసుక్రీస్తు యొక్క కుడిపార్శ్వమున పెండ్లి కుమార్తె వధువు ఉన్నది. దేవునికి మహిమ కలుగునే కాక. కనుక ఆ యొక్క విషయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క అనగా యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కుడి పార్శ్వమున పెండ్లి కుమార్తె వధువు సంఘము ఉండుట వాక్యానుసారమని లేఖనములో తెలియపరుస్తూ ఉన్నది. తర్వాత ఇది వాక్యం. కనుక పిల్లరా, మనం సరి చేసుకుంటా మంచిది. మనం సరి చేసుకుంట వాక్యం మనం సరి చేస్తూ ఉంటుంది. అలాగే మనం విధేయత చూపిస్తే అది ప్రభుకి మహిమకరముగా ఉంటుంది. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దగ్గర తండ్రి, ప్రేమ గల ప్రభా, స్తుతి స్తోత్రములు నాయన. ఒక సంవత్సర కాలము ప్రభు నాయన షార్ట్ మెసేజ్ మీరు దీవించి ఆశీర్వదించి అనేక మందిని ప్రభు నువ్వు ఆశీర్వదించి ఉన్నావు ప్రభా. అయ్యానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. న్యాయగురి కృప దయచేయండి ప్రభా. స్తోత్రములు తండ్రి, వందనాలు. తమ మాటలు నమ్మవద్దును నిలిచి మలిచి ఫలించడం సహాయం చేయండి.
మరి ముఖ్యంగా నాయన వారి ఉద్యోగ వ్యాపార చేతి పనులు దీవించండి. అనారోగ్యంగా నా బిడ్డలు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. కరోనా వైరస్, డెల్టా వేరియంట్, అమెరికా లాంటి వ్యాధుల నుండి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతం నుంచి వెళ్ళగొట్టండి ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి. వీళ్ళందరూ దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని మహాప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మన ప్రభువులో రక్షకుడు నజరేయుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త, సత్యస్వరూపి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము లైవ్ లో చూస్తున్న బిడ్డలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.